Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఒకప్పుడు అంకిత నాయుడు వీడియోస్ చూస్తున్నప్పుడు అంటే లైక్ బిఫోర్ బ్రేకప్ గాని, బిఫోర్ ఇది గాని ఫేస్ ఒకలా ఉండేది. ఇప్పుడు చాలా చేంజెస్ అయిపోయాయి. అవునండి. ఎందుకు అన్ని చేయించేసుకుంటున్నారు? అంటే ఎందుకు చేయించుకున్నానంటే నేను ఒక పుట్టడం అనేది అమ్మాయి తత్వంతో ఉన్న ఒక అబ్బాయిగా పుట్టాను. సో ఎక్కడైనా నాకు చిన్నగా ఏదైనా అనిపించిందంటే దాన్ని వెంటనే చేంజ్ చేసుకోవాలి అనే థాట్ నాకు ఉంటది. నాకు నేను ఒక పుట్టడం ఒక అబ్బాయిగా పుట్టిన నా మనసు అమ్మాయి. అంటే ఇప్పుడు ఒక గొంగళి పురుగు ఉంటది. తన జీవితం ఎట్లా ఉంటది? చాలా చిరాగ్గా కనిపిస్తది. కానీ ఒక్కసారి తనకి మారినప్పుడు ఒక అందమైన సీతాకోక చిలుకగా మారుతది. సో నేను పుట్టినప్పుడు కూడా ఒక గొంగళి పురుగు లాగానే ఫీల్ అయ్యాను. నేను ఒక అందమైన సీతాకోక చిలుక అవ్వాలి అనేది నా మనసులో ఉంది. దానికోసం నేను ప్రయత్నించాను. డెఫినెట్లీ నేను సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. అంటే మీరు అన్నారు ఎందుకు ఇవన్నీ చేయించుకుంటున్నారు అని. నేను ఒక పరిపూర్ణమైన అమ్మాయిలా కనపడినా ట్రాన్స్ ఉమెన్ అనే అంటారు. బట్ నేను ఫీల్ అవుతాను ఒక అమ్మాయి పక్కకు వెళ్ళినప్పుడు ఓ అమ్మాయి కన్నా చాలా బాగుందిరా అనే ఫీల్ నాకు అనిపించినప్పుడు నేను సాటిస్ఫై అయిపోయాను. కామెంట్ అయ్యాలి. ఆ కామెంట్ కి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మాయి హ్యాపీ నేను ఇంత మారినందుకు. ఓకే, ఇప్పుడు సీతాకోక చిలకలకు రెక్కలు వస్తే ఎగిరిపోదామనా? వెళ్ళిపోతా డెఫినెట్లీ. ఎక్కడికి? ఎక్కడికో ఒక చోటకి, మమ్మల్ని యాక్సెప్ట్ చేసే చోటకి. అయితే ఇప్పుడు మొత్తం అంతా ఇంకా చేంజెస్ చేస్తూనే ఉంటారు అలాగా? అంటే జా చేయించుకున్నానండి, లిప్స్, నోస్ చేయించుకున్నాను, ఫోర్ హెడ్ చేయించుకున్నా, నడుం చేయించుకున్నా, ఇంకా ఫుల్లీ ఫీమేల్ లాగానే అన్ని చేయించేసుకున్నాను. మొత్తం అన్ని చేయించేసుకున్నారు కదా. ఇష్యూస్ రావా ఏమి? అంటే ఏం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అది శృతి మించితే ఇప్పుడు నేను చేయించుకున్న దానికి ఓకే. ఇంకా ఎక్కువ మనము ఎనర్జీ ఎక్కువ తీసుకుని మన బాడీని వీక్ చేసేసుకుని ఫుడ్ అనేది ఎక్కువ బాగా తినకుండా ఇలా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నార్మల్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటే ఏదో ఒక ఇష్యూ. అంటే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. అంటే డబ్బులు పోయినా కూడా ఒక మంచి డాక్టర్ని సజెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఏం ప్రాబ్లమ్స్ రావు. బట్ అది కూడా ఎక్కువ బేర్ చేయరు ఎవరు. చాలా పెయిన్ఫుల్, అది చాలా నరకం. తాగడానికి ఉండదు, తినడానికి ఉండదు, గాలి పీల్చడానికి ఉండదు. ఇక చెప్పలేము ఆ బాధలన్నీ. ప్రియాంక నీ ఫ్రెండేనా? అవునండి. మాట్లాడతారా? మీ ఇద్దరు అనుకునే చేయించుకుంటుంటారా ఏదైనా? లేదండి. ఎందుకండి? తను చేయిస్తుంది, దాని తర్వాత మరి మీరు చేయించుకుంటారా? సేమ్ ట్రీట్మెంట్స్. చెప్పాను కదా, అందంగా ఉండడము అనేది మాకు ఉంటది ఆ మనసులో. ఎక్కడ మేము ఒక అమ్మాయిలాగా ఉండాలి, ఎంత మారినా ఉంటది జనాల్లో మీరు అలాగా మీరు ఇలాగా అని. బట్ అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మనం మనలాగానే ఉండాలని నేను అనుకుంటాను. ఓకే, మీ పక్కన ఒక చిన్న చిన్న అబ్బాయిలు వీళ్ళు ఉంటారు, అంటే కొడుకులు, మా కొడుకు మా ఇది అనుకోని చెప్తా ఉంటారు. ఒకప్పుడు ప్రియాంక బిగ్ బాస్ కి వెళ్ళే టైంలో కూడా ఒక కొడుకు అనే ఒకరు తిరిగేవాడు, ఒక ఉండేవాడు. ఇప్పుడు మీరు కూడా, మీకు కూడా ఇందాక అడిగితే ఆ కొడుకు అన్నారు. ఎందుకు కొడుకులు ఉంటారు మీకు? అంటే వాళ్ళు కొడుకు అనడానికి వాళ్ళు కొడుకు కమ్ కోడలు. ఎందుకంటే మీకు అర్థం కాలేదు, కొడుకు నుంచి కోడలుగా మారుతారు. ఎందుకంటే వాళ్ళు, మీకు చెప్పాను కదా, మేము ఒకప్పుడు అబ్బాయిలా ఉన్నప్పుడు సో వాళ్ళని మేము కొడుకులుగానే ఫీల్ అవుతాం. ఇప్పుడు తను గేని ఇప్పుడు మేము అమ్మాయిని పిలవలేం కదా, తను ఫ్యూచర్ లో మారుతారు. ఫ్యూచర్ లో మారే వాళ్ళు మాతో ఉంటారనమాట, మాతో ట్రావెల్ చేస్తారు, ఇట్లా మంచి చెడులు అన్ని చూసుకుంటూ ఉంటారు. మాకంటూ ఒక వెల్ విషర్ అనొచ్చు. వాళ్ళని మేము కొడుకు కోడలు, మారిన వాళ్ళని కోడలు అంటాము, మారిన వాళ్ళని కొడుకు అంటాం. అచ్చా, అలా మీ దగ్గర కొడుకులు అంతే. ఓకే, కానీ మీకు ఎప్పుడైనా ఫీల్ అవుతావా అంకిత, లైక్ నేను ట్రాన్స్ ఉమెన్ అన్నా? అసలు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నాకు నచ్చినట్టుగా మారాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. అంతకు ముందే నేను చాలా బాధపడేదాన్ని. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ లో మీరు ఇది అని క్వశ్చన్ చేస్తారు. బట్ ఇక్కడ నేను ఎంత క్వశ్చన్ చేసినా లైట్, నా లైఫ్ నేను హ్యాపీగా ఉన్నాను. ఉన్న చిన్న జీవితం అండి, ఈ జీవితం పోతే మళ్ళీ ఎలా పుడతానో తెలియదు, కుక్కనవుతానో నక్కనవుతానో తెలియదు. ఈ లైఫ్ లో అయితే మాత్రం ఇది నేను అనుకుంటాను, ఇది నాకైతే చాలా అద్భుతమైన లైఫ్. అంత ఫైన్. రీసెంట్ టైమ్స్ లో బిగ్ బాస్ జర్నీలోకి మనం వెళ్దాం. ఓకే, బిగ్ బాస్ వెళ్దాం ముందు నుంచి ఇష్టమా, కోరిక? అంటే అది చాలా మంచి ప్లాట్ఫామ్. అంటే తెలుగు రాష్ట్రాలే కాదు, ఒక పాన్ ఇండియా లెవెల్లో చాలా మంచి
మంచి ప్లాట్ఫామ్ అది. డెఫినెట్లీ అలాంటి ఒక ప్లాట్ఫామ్కి నేను సెలెక్ట్ అయ్యాను అని తెలుసుకున్నాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది, బిగ్ బాస్కి వెళ్ళాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక ఐడెంటిటీ అది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. పాస్ట్ అందరికీ ఉంటుందండి. ఈ పాస్ట్లో అన్ని చేసి వచ్చాను నేను. బెగ్ చేసుకున్నాను, సెక్స్ వర్క్ చేశాను, షాప్ ఓపెనింగ్స్కి వెళ్ళాను, ప్రతిదీ చేసుకుని అన్ని లెవెల్స్ దాటుకుని ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఇలాంటి ఆపర్చునిటీలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే 100% ఇంకొక 10 మంది డెఫినెట్లీ నేను కూడా ఇలాంటి ఆపర్చునిటీ కోసము వెళ్ళాలి అని మా కమ్యూనిటీలో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు నాకు ఒక రోల్ మోడల్ ప్రియాంక సింగ్ గారు 100% అంటే ఇంకొకరు వెళ్ళారు. బట్ ప్రియాంక సింగ్ గారు ఏంటంటే ఒక ఫిమేల్ లాగా, అంటే చాలా మందికి ఒక డ్రీమ్ గర్ల్ అయిపోయారు. చాలా అందంతో గాని, తన ఆటతో గాని, ప్రేమలో గాని, అంటే అక్కడ కెమిస్ట్రీ అదంతా మాకంటూ ఒక హ్యాపీనెస్ వచ్చింది తన వల్ల. నాకు ఆవిడ చాలా మంచి రోల్ మోడల్, బయట గాని ఇలా ఇండస్ట్రీలో కానీ, అందంలో కానీ. సో మీరు అన్నారు మీ ఇద్దరు ఒకేసారి చేయించుకుంటారంటే, లేదు, నేను ఆవిడని చూసి నేను చాలా రోల్ మోడల్గా ఫీల్ అయ్యి అందంగా అవడానికి ఆవిడ ఒక ఇన్స్పిరేషన్ నాకు. సో ఆవిడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మాకు కూడా కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. సో దాని తర్వాత చాలా సీజన్స్ తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది. మొన్న అగ్ని పరీక్ష కదా, అగ్ని పరీక్షకి ముందే నేను సెట్ అయిపోయాను. ఇక్కడ ఏమైందంటే మా కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగేశారు. ఎందుకు అసలు స్టేజ్ ఎక్కలేదు నువ్వు? నేను స్టేజ్ ఎక్కలేదు, అదే కదా నా బాధ. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక టైం వచ్చింది, నన్ను ఇలా అనౌన్స్ చేశారు శ్రీముఖి గారు, సాంగ్ అనేది వేశారు, నేను బ్యాక్గ్రౌండ్ లో వెనకాల ఉన్నాను, సాంగ్ వేశారు, వెంటనే స్టాప్ చేశారు నన్ను. ఆ టీం వాళ్ళు ఒకసారి మేడం మీతో మాట్లాడాలన్నారు, పైకి వెళ్ళారు, పైకి తీసుకెళ్ళి ఒక 3 hours కూర్చోబెట్టారు. తర్వాత హెడ్ వచ్చారు, నన్ను పిలిచారు, లోపలికి వెళ్ళాను. సో మీ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా అని నాకు ఒక, అంటే నేను సెక్స్ వర్క్ చేశానండి, నేను ఒప్పుకుంటున్నాను, నేను ఒక లీడర్ని, నాకంటూ మేము కమ్యూనిటీకి చాలా వర్క్స్ చేస్తాము, సోషల్ యాక్టివిస్ట్ని, అందరికీ తెలుసా ఆ పర్సన్ చాలా. సో ఆ పర్సన్ వెళ్ళి ఆ లోపల సెట్లో ఒకరు ఉన్నారు, వాళ్ళు కూడా మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి ఆ వీడియో పంపడము, ఆ వీడియో ఆ టీం వాళ్ళు చూడడము, మేడం ఇది మీకు నెగిటివిటీ వస్తుంది, షో కూడా నెగిటివిటీ అవుతుంది అంటే నేనేం మాట్లాడలేదు, ఎందుకంటే ఒక రియాలిటీ షో అది. సో రియాలిటీ షోలో వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు కరెక్టే, నా ఒక్కదాని కోసం వాళ్ళైతే ఆగిపోరు కదా. బట్ మా కమ్యూనిటీ వాళ్ళలో కొంతమంది ఎవరైతే లీడర్లు అని చెప్పుకుని తిరుగుతారో వాళ్ళు ఇలా చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇది ఒక ప్రయత్నం, ఏమో ఎప్పుడో జరిగిందని మీరు ఇప్పుడు తీసి చూపించడం అనేది కరెక్ట్ కాదు. మీరు కమ్యూనిటీని మేము పుష్ చేస్తాం, మా కమ్యూనిటీకి రైట్స్ ఉన్నాయి అన్న వాళ్ళు అదే కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు డైజెస్ట్ చేసుకోలేదు? అదే పర్సన్ కూడా అక్కడ సెలెక్ట్ అయ్యారు అనే టాక్ వచ్చింది, బట్ కాదు. మేబీ ఆవిడ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో మనకు తెలీదు, కానీ నన్ను పాయింట్అవుట్ చేసి నెగిటివిటీ అనేది టీంకి చేయడం నాకు నచ్చలేదు. అది నా దాకా వచ్చింది, స్క్రీన్ షాట్స్ వచ్చాయి, పలానా ఎవరు పెట్టారో కూడా తెలిసి అక్కడ వాళ్ళే నాకు చూపించారు. తర్వాత నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర, నేను అదే స్క్రీన్ షాట్స్ మా పెద్దవాళ్ళకి కూడా చూపించడం అయితే జరిగింది. బట్ టైము సిచ్యువేషన్ అనేది ఒకటి రావాలి, అప్పటి వరకు ఆగుదాం. బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, బట్ ఏమో అక్కడ దేవుడు నాకు అది తీసేసాడు అంటే ఇంకెక్కడో ఏదో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. సో దీనికోసమని నేను చిల్లరగా ఎక్కువ వాళ్ళతో గొడవలు పెట్టుకుని అంత కాదు, కానీ ఏదైతే నేను నన్ను అడిగారు క్వశ్చన్స్ ఇన్ఫ్లుయెన్సర్గా, నేను నా ఫాలోవర్స్ అడుగుతారు కదా మీరు అగ్ని పరీక్ష దాకా వెళ్ళారండి ఏది కనపడలేదు అని, ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. మా కమ్యూనిటీ వాళ్ళ వల్లే నేను వెనక్కి వచ్చేసాను అని, అందరూ కాదు కొందరు. మీకు ఇది ఇప్పుడు తెలిసిన తర్వాత అంటే లైక్ పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నాడు? అది నేను అదే అనుకున్నాను, బట్ వాళ్ళకు కూడా కొంచెం తెలియాల్సింది ఏమిటంటే వీళ్ళ ప్రతి జర్నీలో కామన్గా ఇది ఒకటి ఉంటుంది సెక్స్ వర్క్ అనేది, బట్ పాస్ట్ అయిపోయింది. ఆ సెక్స్ వర్క్ జరిగిన ఆ వీడియోని చూపించారా? అవునండి, ఆ వీడియో చూపించారు. బట్ ప్రతి ఒక్క మనిషి పుట్టగానే అమ్మాయి అయిపోరు, గేగా స్టార్ట్ అయిన మా లైఫ్ LGBTQ అనే ఒక కేటగిరీస్ ఉంటాయి. అదే కేటగిరీలో ఇప్పుడు నన్ను నేను మార్చుకునే తరుణంలో డెఫినెట్లీ నేను సెక్స్ వర్క్ చేసుకున్నాను.
సో అందంగా అవ్వడానికి నేను ఏదో చేసుకుని బ్రతికాను. అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. సో నేను హ్యాపీగా ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళి మరింత హ్యాపీగా ఒక రెస్పెక్టబుల్గా బ్రతకాలని నేను అనుకున్నాను. బట్ మా వాళ్ళు చేసిన పనికి బ్రతకనివ్వలే. మళ్ళీ మీకు నెక్స్ట్ కూడా ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉండవు? ఖచ్చితంగా ఉండదు. నేను అదే బాధపడ్డాను. నాకు నెక్స్ట్ టైం కూడా వచ్చే ఛాన్స్ లేకుండా అలాంటిది నేను అప్పటికే అన్నాను. నెగిటివ్ ఇప్పుడు వాళ్ళు చూపించిన తరుణంలో అది వేరే రాంగ్గా పోర్ట్రేట్ అయ్యి ఉండొచ్చు. మెడికల్ టెస్ట్కి పదండి. సో నేను వెళ్ళిన ప్రతి చోటకి నేను ఎత్తి నేను అది కాదని చెప్పలేను కదండి. నేను ఫుల్లీ ఫీమేల్గా ఉన్నాను. ఫుల్లీ ఫీమేల్గా అక్కడ కనపడట్లేదు. సో ఫుల్లీ ఫీమేల్గా కనపడినప్పుడు నేను ఫుల్లీ ఫీమేల్ అని చెప్పినప్పుడు మీరు మెడికల్ టెస్ట్కి తీసుకెళ్ళాలి. బట్ మీరు అదే పట్టుకుని అదే ఎవిడెన్స్ పట్టుకుని నన్ను అలా అనడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేను ప్రతి చోటుకి వెళ్ళి నేను అమ్మాయిని అని చూపిలేను. నేను అమ్మాయినని మీకు చూపిస్తే చాలు. బట్ వాళ్ళు అది తీసుకోలేకపోయారు. అంటే ఇప్పుడు మీరు మారక ముందు వీడియోలు పంపారా? అంతే అండి. మీరు మారక ముందు వీడియోలు పూర్తి ట్రాన్స్జెండర్ కాదు అని చెప్పి పంపారా? అచ్చా. మరి ఎలా ఇప్పుడు ఏంటి మరి? సో బాధపడ్డాను. నాకు అది ఒక్కటే ఆప్షన్ అని నేను అనుకోవట్లేదు. సో నేను నా ఓన్ ప్లాట్ఫామ్లో నేను ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఇంకొంచెం అవ్వాలి అని అనుకున్నాను ఆ ప్లాట్ఫామ్ ద్వారా. బట్ మా వాళ్ళు చేసిన పనికి వెనక్కైతే వచ్చాను. పర్లేదు, వెళ్ళని గుడ్. దేవుడు ఇక్కడ తీసేసాడంటే ఇంకెక్కడో ఏదో మంచి ఆపర్చునిటీ ఉంటది. ఓకే. సెలక్షన్స్ కి ఎలా ఏం చేసావు? బిగ్ బాస్ సెలక్షన్ బిగ్ బాస్ సెలక్షన్స్ కి ఏంటంటే ఏం పంపే వీడియో? సో నన్ను 3 minutes ఇంట్రడక్షన్ వీడియో అనేది అడిగారు. సో నేను చెప్పాను నా లైఫ్, నేను ఎక్కడ పుట్టాను ఏంటి అన్నీ చెప్పి ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా నేను ఇలా ఉన్నాను అని చెప్పి ఒక బిగ్ బాస్ షో గురించి మాట్లాడాను. సో బిగ్ బాస్ షో గురించి చాలా బాగా మాట్లాడాను. వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అయింది. దాని తర్వాత జూమ్ కాల్ తీసుకున్నారు. నాకు సెలక్షన్ అని జీమెయిల్ మెయిల్ వచ్చింది. సో దాని తర్వాత జూమ్ కాల్ కి మీరు అటెండ్ అవ్వాలన్నారు. జూమ్ కాల్ కి అటెండ్ అయ్యాను. క్వశ్చన్స్ వేశారు. చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికి నేను చాలా బాగా ఆన్సర్ చెప్పాను. నెక్స్ట్ డే జీడి అంటే గ్రూప్ డిస్కషన్ లో కూడా నాకు తెలియదు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో. మా కమ్యూనిటీ నుంచి కూడా వచ్చారు కొంతమంది. 3-4 అంట కదా? 4 వచ్చారండి. ఇప్పుడు ఈ రోజు ప్రోమోలో ఒకరు ఎక్కారు స్టేజ్. తను క్వీర్ అంటే సో క్వీర్ LGBTQ లో క్వీర్ అనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. ఫీమేల్ మేల్ ఇద్దరితో కూడా వాళ్ళు సెక్స్ అనేది చేస్తారనమాట. వాళ్ళని క్వీర్స్ అంటారు. బట్ దే ఆర్ లైక్ ఒక ఫీమేల్ లా రెడీ అవ్వాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది తప్ప వాళ్ళు ట్రాన్స్ కాదు. వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి, పిల్లలు ఉంటారు. ఎదర్ ఒక బాయ్ కనపడితే వాళ్ళకి నచ్చితే వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళతో కూడా చేస్తారు. వాళ్ళని క్వీర్స్ అంటారు. ఈ LGBTQ అంటే ఏంటి? క్యూ మీకు ఇప్పుడు చెప్పాను. L అంటే లెస్బియన్స్, ఓకే. G అంటే గేస్, B అంటే బైసెక్షువల్స్, LGBT, T అంటే ట్రాన్స్జెండర్స్, Q అంటే క్వీర్స్. ఈ కేటగిరీలోనే అందరూ వస్తారు. ఒక ఫౌండేషన్ ఉంటుంది. ఆ ఫౌండేషన్ లో ఇప్పుడు చాలా మంది మేము సోషల్ యాక్టివిస్ట్ లేకపోతే మేము సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా లైఫ్ ఇది, మేము ఇలా ఉంటున్నాము, మీరెవ్వరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయినా మేము ముందుకు వెళ్ళి మా లైఫ్ ని మేము లీడ్ చేసుకుంటాం అనే దాంట్లో ఈ LGBTQ అనేది ఉంటది అనమాట. ఈ మధ్య ఎమోషనల్ అవడం మానేసినట్టున్నారు. బాగా తగిలింది నా గుండెలకి. సో అన్ని రకాలుగా అంటే ఎలా చెప్పాలి, లవ్ ఫెయిల్యూర్, మ్యారేజ్ పరంగా ఫెయిల్యూర్ అయిపోయాను. సొసైటీలో మా కమ్యూనిటీ వాళ్ళు ఈ రోజు నన్ను వెనక్కి లాగేశారు. అన్ని రకాలుగా అన్ని చూసి నా కన్నీళ్ళు అనేవి ఇంకిపోయినాయి. చాలా స్ట్రాంగ్ అయిపోయాను. పోతే పోయింది, ఇదేనా నా లైఫ్, ఇంకా ముందుకెళ్దాం. ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బకి మనం ప్రతి చోట వెళ్ళి నాకు ఇక్కడ దెబ్బ తగిలింది అని చెప్పుకోకల్లా. సో వెళ్తూ ఉంటే ఆ ముళ్ళని దాటుకుంటూ వెళ్తే ఎక్కడో చోట పూలబాట అనేది ఉంటది. ఒకటే ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు నీకు బిగ్ బాస్ అనేది పోవడానికి రీజన్ నువ్వు చేంజ్ అవ్వలేదు, నువ్వు ట్రాన్స్జెండర్ కాదు అని పోయింది. బట్ నువ్వు ఇప్పుడు పూర్తిగా ట్రాన్స్జెండర్. మరి ఎందుకు వాళ్ళకి ప్రూవ్ చేయలేకపోతే అప్పుడే? నేను అదే అడిగాను. నువ్వెందుకు ప్రూవ్ చేయలేదు? నేను చెప్పాను వాళ్ళకి మెడికల్ టెస్ట్ కి నేను రెడీగా ఉన్నానండి అని. బట్ మరి వాళ్ళ పర్సెప్షన్ ఎట్లా ఉందో నాకైతే తెలీదు. నేను ఫుల్లీ ఫీమేల్ అని నేను 100% నేను చెప్పాను వాళ్ళకి. బట్ ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఉంటారు కదా పిఆర్లు వాళ్ళు. సో మేడం ఇలా తను ఫుల్లీ ట్రాన్స్ అని అనేసరికి ఈ వీడియో అనేది వాళ్ళకి నెగిటివిటీ అనేది తీసుకొచ్చింది.
కావాలని ఇది మా కమ్యూనిటీ నుంచి ఆవిడ పంపడం అయితే జరిగింది. ఆ వీడియోలు ఎందుకు తీసుకున్నారు? అంటే నేను ఇంత ఫేమస్ అవుతాను నాకు తెలియదు కదండి అప్పుడు. అది ఇప్పుడు కాదండి, 7 years బ్యాక్ అది. 7 years బ్యాక్ వీడియో తీసుకుని ఇప్పుడు చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా. నేను ఇప్పుడు ఎలా ఉన్నానేది చూడాలి. ఇప్పుడు నేను మారుతున్నాను అనే తరుణంలో నన్ను నేను మార్చుకునే లైఫ్ లో నేను అప్పటికి నేను ఫేమస్ కాలేదు, ఎవరికి తెలియదు. అంకితా నాయుడు అంటే 0. ఇప్పుడంటే ఒక 10 మందికి తెలిసేమో. ఏం 10 మంది, చాలా మంది తెలుసు. ఆ 10 మందికి తెలియనప్పుడు నన్ను నేను బ్రతికించుకోవడానికి చేసుకున్నాను. సో ఒక ప్లాట్ఫామ్ కి వచ్చేసాను, మారాను. ఆ ప్లాట్ఫామ్ కి వచ్చిన తర్వాత నేను కమ్యూనిటీలో వర్క్స్ అంటే ఇక ఓపెనింగ్స్ అని, ఈ యూట్యూబ్ అని, దీని ద్వారానే నేను వెళ్ళిన తర్వాత అంతకుముందు ఇప్పుడైతే నేను అసలు ఏం చెయ్యట్లేదు. మీరు మేకప్ వేసుకుంటారా? లేదండి, అసలు మేకప్ లిప్స్టిక్ ఒకటే వేసుకుంటాను. ఎందుకు జిగ్జిగేయమంటారు? ఇన్స్టా రీల్స్ లో ఏమైనా ఫిల్టరా? అది మీరు ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నా, మీరే చెప్పాలి. ఇప్పుడు ఏం లేదు. అవును, ఇందాక మా ఊరు కూడా చెప్తే నేను అదే అడిగాను. మేకప్ ఏమి వేసుకోనండి. మీరు ఇంతే వైట్, ఇంతే వైట్. యూట్యూబ్ ఇప్పుడు మళ్ళీ ఇంకా యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇన్స్టాలో రీల్స్, మళ్ళీ డాన్స్లు, ఇన్స్టాలో వీడియోస్ చేసి మళ్ళీ వైరల్ అయ్యి మళ్ళీ ప్రయత్నిస్తారా మళ్ళా? నేనేమనుకుంటున్నానంటే నేను ప్రయత్నించాలని అనుకోవట్లేదు. నిజంగా వాళ్ళకి కావాలి అని అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళే మనల్ని తీసుకుంటారు, నేను అనుకోవడం అయితే. బట్ నేను నా కమ్యూనిటీకి ఏమైతే చెప్పాలనుకుంటున్నాను, అందరూ కాదు, కొంతమంది ఎవరైతే నేను ఇలా యాక్టివిస్ట్ని, నేను కమ్యూనిటీకి అది చేస్తా ఇది చేస్తా అనేవాళ్ళు, ఒక కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ ఒక స్టెప్ ఎక్కినప్పుడు అది ఇంకొక 10 మందికి పునాది అవుతుంది. ఇప్పుడు ప్రియాంక గారు వెళ్ళారు, దాని తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను, నేను కూడా వెళ్ళుండి ఇంకో 10 మందికి అది పునాది అయ్యేది. సో ఎవరైతే ఇలా నేను యాక్టివిస్ట్ని, నేను అట్లా నేను ఇట్లా అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను ఇలా ఈ రోజు లాగడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్ని మీరు బేస్ చేసుకుని వెళ్ళే టైంకి మీరు ఇది చూపిస్తే మిమ్మల్ని ఏమనుకుంటారు? నేను అడిగే క్వశ్చన్ వాళ్ళకి, ఇప్పుడు నా వీడియో చూపించారు, నా వీడియో ద్వారా ఇంకొక 10 మంది కమ్యూనిటీ వాళ్ళకి బ్యాడ్ నేమ్ కదా, వాళ్ళకి తీసుకోవాలనిపిస్తుందా? మీరు నన్ను ఆపారని అనుకుంటున్నారు. మొత్తం టోటల్ కమ్యూనిటీలో ఎవరైనా వెళ్ళాలంటే వాళ్ళు తీసుకోవాలంటే భయపడేలాగా మీరు చేశారు. తనకు రాని ఆపర్చునిటీ వేరే వాళ్ళకి వస్తే భుజం తట్టి ముందుకు తీసుకెళ్ళాలి. అది యాక్టివిస్ట్గా చేసే పని. ఆవిడ చేయలేదు. నాకేమనిపించిందంటే వీళ్ళ ముందుకొచ్చి మాట్లాడే వాళ్ళు ఎవ్వరు ఏమి చెయ్యరు. ఇదే నేను బాధపడుతున్నప్పుడు ప్రియాంక సింగ్ గారు వచ్చి నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇదే విషయం మీద ఆవిడ కూడా చాలా సార్లు టార్గెట్ చేశారు. తిను జబర్దస్త్, లేడీ ఆర్టిస్ట్, వీళ్ళు మాకన్నా వెనకాల వచ్చి మా తెలివి, అది మాకున్న తెలివితేటలకి నువ్వు అక్కడే ఉన్నావు, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వు ఎదగలేదంటే అది మీకున్న మైండ్ సెట్. అది మేము ఎదిగాము అంటే మాకు దేవుడిచ్చిన అదృష్టం ఇది. నువ్వు ఎదగలేదని చెప్పి వేరే వాళ్ళని కూడా నువ్వు కిందకి లాగితే, నువ్వు ఒక్క స్టెప్ కిందకి లాగో భగవంతుడు నాకు 100 మెట్లు ఇస్తాడు. నేను అది ఆవిడకి స్ట్రైట్ గానే చెప్తున్నాను. ఏదో ఒక రోజు రివీల్ కూడా చేస్తా. ఆవిడ నన్ను అన్నారు, నేను ఇంకా అమ్మాలా, నీ వీడియోస్ ఉన్నాయి అమ్మాలంటే అమ్ముకో, నువ్వు ఒక పూట హ్యాపీగా తింటానంటే నా పాత వీడియోలన్నీ అమ్ముకో అని చెప్తున్నా. నేను ఇంత తెలిసిన మనిషిని ఈరోజు నా వీడియోస్ అంటున్నానంటే మీరు నా మనసు ఎంత బాధ అనిపిస్తే నేను ఇలా బోల్డ్గా మాట్లాడుతున్నాను. ఈ ఒక్క విషయాన్ని వాళ్ళకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు అసలు యాక్టివిస్టే కాదు. అంటే ఎవరైతే నా వీడియోస్ని పంపించారో వాళ్ళకి చెప్తున్నాను. నీకు తెలుసు డెఫినెట్లీ ఒకరు కాదు, 2 ఉన్నారు. ఆ సెట్లో ఒక ట్రాన్స్ ఉంది, ఈ బయట నుంచి యాక్టివిస్ట్. ఈ యాక్టివిస్ట్ వెళ్ళి ఆ సెట్లో ఉన్న ఆవిడకి పంపించింది. ఆ సెట్లో ఆ పర్సన్ చూపించారు. సో రీసెంట్గా కూడా నేను ఇంటర్వ్యూలు చూశాను, వాళ్ళే మాట్లాడుతున్నారు. నిజం చెప్తున్నాను కదా, ఎదిగే వాళ్ళు డెఫినెట్లీ ఎదుగుతారు ప్రియాంక సింగ్ లాగా. ఎందుకంటే ఆవిడ పెద్ద కమ్యూనిటీ గురించి బ్యాడ్గా మాట్లాడరు. మాట్లాడితే నేను కమ్యూనిటీ అని ఎక్కడా చెప్పదు. ఆవిడ చేసే పని హ్యాపీగా చేసుకుంటూ వెళ్తుంది, నలుగురికి ఇన్స్పైర్గా మాట్లాడతారు. వీళ్ళు అలా కాదు, చేసేది ఉండదు, చెందేది ఉండదు. మనం ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇది నాకు జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. రేపు ఈ ఇంటర్వ్యూ చూసి ఆవిడ మాట్లాడినా కూడా నాకు హ్యాపీయే. ఇలాగైనా రేపొద్దున్న ఎక్కడైనా నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇలాంటి వీడియోస్ గురించి మాట్లాడినా ఓకే, వాళ్ళందరికీ అర్థమవుతుంది కదండి. సో ఈవిడకంటూ ఒక పాస్ట్ ఉన్నట్టుంది, ఇప్పుడు ఈవిడ ఫుల్లీ ఫీమేల్, సో మనకు నో ప్రాబ్లం అని వాళ్ళకు కూడా అర్థం కావాలని నేను ఓపెన్ అప్ అవ్వడానికి ఐ డ్రీమ్కి అయితే వచ్చాను.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా ఇదే చెప్పాలనుకుంటున్నాను మీరు కెమెరాకి. థ్యాంక్ యూ సో మచ్ అంకిత గారు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీ బ్రేకప్ గురించి కూడా మాతో షేర్ చేసుకున్నందుకు, మీ జర్నీ మొత్తం షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్, కానీ అవన్నీ అంతే, మన లెసన్స్ అవి. బట్ ఏదో రోజు మన సక్సెస్ అవుతారు, అవ్వాలని, మీ లైఫ్లో మంచిగా ఉండాలని, ఇంకా బాగా ఉండాలని, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ డ్రీమ్ లో ఒక మంచి ఆపర్చునిటీ, అంటే మీ ముందు మాట్లాడే ఒక మంచి టైం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకొక ఇస్తాం, మళ్ళీ మేము ముందు కలుస్తాం. అంతవరకు సియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.